హైదరాబాద్ నగరంలో మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కట్టుకుందాం అంటే మేము అడ్డం పడుకుంటాం, మేము పోయి అడ్డుకుంటామని ఈరోజు కిషన్ రెడ్డి వీళ్ళు మన వరదలు వచ్చినప్పుడు ఎందుకో పోయి పండుకోలేదు. మన మూసి అంత కొట్టుకపోతుంటే ఎందుకు ఉండలేదు అక్కడికి వెళ్ళి. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి జరగాలి, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు గుజరాత్కు తరలిపోవాలి. ఇదే కిషన్ రెడ్డి గారి ప్రణాళిక. గుజరాత్కు గులాంగిరి ఎందుకు చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు? ఇక్కడికి వచ్చిన సెమీ కండక్టర్, ఇక్కడికి వచ్చిన పెట్టుబడులను బెదిరించి, ప్రధానమంత్రి కార్యాలయం నుంచే బెదిరించి గుజరాత్కు తరలించకపోతుంటే ఒక్క మాట కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడతలేరు. ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి జరుగుతుంటే కేంద్ర మంత్రిగా నోరెత్తని పల్లెత్తు మాట మాట్లాడని కిషన్ రెడ్డి గారు ఒంటికాల మీద నా మీద లేస్తున్నాడు. నా మీద లేస్తే ఏమొస్తుంది? ఏందొస్తుంది? చేతనైతే మోడి మీద ఎగురు, ఎవరకపోతే కాళ్ళన్న పట్టుకో. సార్ నువ్వు దయదచ్చి కొంచెం వదులు మాకు, కనీసం నువ్వు మొత్తం పిండుకున్నప్పుడు సుక్క కింద ఏదన్నా పడితే మేము పట్టుకుంటాం, ఆ సుక్క డ్రాప్ అన్న మొత్తం నువ్వే పిండుకో. ఏదైనా ఒక సుక్కని ఏళ్ళ సందులకి వెళ్ళి జారినప్పుడన్నా మేము దోషిట్లో పట్టుకున్నాం అడుక్కో మోడీని. ఆ కేటీఆర్తో చేరి పెద్దోళ్ళు చెప్పారు మంచి సంవత్సరం 10 ఇచ్చి తెచ్చుకోవాలి, చెడు సంవత్సరం 10 ఇచ్చి ఇడిపించుకోవాలి. ఈ బ్యాడ్ హ్యాబిట్ వదులుకుంటలేడు కిషన్ రెడ్డి గారు. ఆ కేటీఆర్ సోపతి వాళ్ళ నాయననే భరించలేకుండా కేటీఆర్ ఓ దగ్గర ఉంటే వాళ్ళ నాయన పోయి ఇంకో దగ్గర ఉంటాడు. వీని మాన్పలేము, వీని మార్చలేము, కొడుకు కాబట్టి నేను భరిస్తున్నా, ఏం చేస్తాను కన్న తండ్రి. సొంత చెల్లె నమ్మకం లేకుంటే ఇల్లు వదిలేసిపోయి వెళ్ళిపోయింది. అట్లాంటి కిషన్ రెడ్డి గారికి ఏంది సావాసం?